హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రాన్సీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. అందరికీ నచ్చేలా, ముఖ్యంగా పిల్లలకైతే తెగ నచ్చేస్తుందండి. అదేంటంటే క్రిస్పీ బఠానీ ఫ్రై అండి. వీటిని మనం చిన్నప్పుడు తింటూ ఉండేవాళ్ళం కదండి. ఆ రెసిపీని నేను ఈరోజు చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్గా నా స్టైల్లో చూసి చేసేయండి. ఇది 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా క్రిస్పీగా ఉండే కరకరలాడే బఠానీ ఫ్రైని చూపించబోతున్నాను. ఇక వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. వీటిని చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. ఇక లేట్ చేయకుండా మనం ఈ ఫ్రైడ్ క్రిస్పీ బఠానీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఒక బౌల్లోకి 1 కప్ వరకు నేను ఇక్కడ ఎండు బఠానీలని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎండు బఠానీలో గ్రీన్ కలర్ ఉండే బఠానీని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే వైట్ కలర్లో ఉండే బఠానీ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా బఠానీని తీసుకోవాలి. 1 కప్ వరకు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడిగేసుకొని అందులోకి మనం ఈ బఠానీలు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. వంట సోడాని వేసుకోవాలి. ఇలా వంట సోడా వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి కాబట్టి వంట సోడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 6 to 7 అవర్స్ వరకు నానబెట్టేసుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి. 6 అవర్స్ తర్వాత చూద్దాం. మనం బఠానీ అనేది ఈ విధంగా నానిపోయి ఉంటాయి కదండి. వీటిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా నానిన బఠానీని ఒక పొడి క్లాత్ పైన వేసి మీరు ఆయిల్లో చేస్తూ ఉంటారు కదా, అలా చేసినప్పుడు ఈ బఠానీ ఫ్రై అనేది గట్టిగా వస్తాయి. క్రిస్పీగా కాకుండా గట్టిగా వస్తాయి. కాబట్టి ఆ విధంగా చేయకుండా ఈ విధంగా వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి. బఠానీలు అనేటివి వాటర్లో వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 7 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా పైనకి నురగగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 7 మినిట్స్ వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పైన ఉన్న పొర అనేది బయటకి వెళ్ళకుండా ఈ విధంగా ఉడికించేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న దాన్ని స్టెయినర్లో వేసేసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచేసుకోవాలి. ఈ విధంగా వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకొని పొడి క్లాత్ పైన ఈ బఠానీని వేసేసుకోవాలి. ఈ విధంగా పర్చేసుకొని ఒక 1/2 అవర్ to 1 అవర్ వరకు ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి. ఈ విధంగా ఆరబెట్టడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు మనకు చిట్టపట్టలాడుతూ ఉండకుండా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలి. చేతికి తడి అనేది అస్సలు తగలకూడదు. అలా ఆరేంత వరకు ఒక 1/2 అవర్ వరకు ఆరబెట్టేసుకోవాలి. నేను 1/2 అవర్ పాటు ఆరబెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ ఎక్కిన ఆయిల్లోకి మనం బఠానీని కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది చిల్లుతూ ఉంటుంది కదండి. ఇలా ఫ్రై చేసినప్పుడు మనం సైడ్కి వెళ్ళి క్యాప్ని అలా పెడుతూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉంటాం కదండి. సేఫ్ సైడ్ కోసం చెప్తున్నాను. అలా ప్లేట్ పెడుతూ ఫ్రై చేశారంటే మీకు ఆయిల్ అనేది మీద పడకుండా సేఫ్గా ఉంటాయి. బఠానీలు అనేటివి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బఠానీలు వేసిన తర్వాత పైకి నురగగా వస్తుంది కదా, ఆ నురగ అనేది తగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటిని టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవడం వల్ల ఆయిల్ అనేది పట్టకుండా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మిగతా బఠానీలు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్ అనేది పైకి పడే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు కేర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని సరిగ్గా ఫ్రై చేయకపోతే బయటకు తీసిన తర్వాత మెత్తగా వస్తాయి. కాబట్టి ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలానే సేమ్ ప్రాసెస్గా ఫ్రై చేసినట్టు టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకోవాలి. ఇలా టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఈ విధంగా వేసేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. మీరు కనుక కారం ఎక్కువగా తినేవారైతే లైట్గా కారంని అలాగే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలాని వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు కారం పట్టే విధంగా మొత్తం ఈ బఠానీలు కలిపేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, ప్లేట్లో నుంచి ఇందులో ఎందుకు వేసింది అని. నేను పిల్లల కోసం కారం ఉప్పు తక్కువ తింటారు కదా, వాళ్ళ కోసం అనేసి నేను
స్ట్రైనర్లో వేసుకొని కలిపేస్తున్నాను. మిగతావి మా కోసం పిల్లల కోసం స్ట్రైనర్లో వేసి కలిపేస్తున్నాను. ఈ విధంగా కలిపేసుకొని మనం గాజు సీసాలోకి వేసేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటాయండి. అంతే అండి, చాలా సింపుల్గా క్రిస్పీ కరకరలాడే బఠానీ ఫ్రై అనేది రెడీ అయినట్టే. మీకు కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.